రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్ సభ్యునిగా ఎంపీగా ఒకసారి అవకాశం ఇస్తే సేవ చేసి చూపిస్తానని నిజామాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సారంగపూర్, బీర్పూర్ మండలాల్లోని రేచపల్లి, పెంబట్ల, కోనాపూర్, కోల్వాయి, తుంగూరు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ జూటా మాటలతో అధికారంలో వచ్చిందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలు పూర్తిగా విఫలమయ్యాయని ఆరోపించారు. రాష్ట్రంలో దొంగలు పడ్డ చందంగా కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరి అవలంబిస్తుందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని, మరోసారి కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటలు విని మోసపోవద్దని పేర్కొన్నారు. ప్రస్తుత ఎంపీ బీజేపీ అభ్యర్థి అరవింద్ అప్పుడు ఎన్నికల సమయంలో ఎంపీగా గెలిపిస్తే 5 రోజుల్లోనే పసుపు బోటు తెస్తానని, నేటికి దాని ఊసే ఎత్తడం లేదని ఎద్దేవా చేశారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో గ్రామాలు అభివృద్ధి చెందాయని, మరోసారి ఎంపీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎల్ రామన్న మాట్లాడుతూ దుబ్బరాజన్న ఆశీస్సులతో ఈ ప్రాంతం నుండి రాష్ట్ర స్థాయి వరకు పదవులు అనుభవించామని అన్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బాజిరెడ్డి గోవర్ధన్ గెలిపించాలని అన్నారు. మీరందరూ కూడా నన్ను గెలిపించారు. ఈ గ్రామాలలో మెజార్టీ ఇచ్చారు. మీ అందరికీ ధన్యవాదాలు. మరి వాళ్ళు ఇచ్చిందంటే దానికి కారణం ఈ వేదిక పైన ఉన్న గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు రమణన్న గారు కావచ్చు, మాజీ మంత్రివర్యులు రాజేశంగౌడ్ గారు కావచ్చు, సోదరి జడ్పీ చైర్మన్ గారు వారి తరఫున తమ్ముడు చంద్రశేఖర్ గౌడ్ గారి సత్సంబంధాలు, మిగతా ఇక్కడ నాయకులు, అన్నిటికంటే ముఖ్యంగా కవితమ్మ గారు, కేసీఆర్ గారి సహకారంతో చేసిన అభివృద్ధి, మరి ఇవన్నీ కూడా నాకున్న సంబంధాలు గెలిపించాయి. మరి ఈ గ్రామం గురించి నేను ఒక 2 విషయాలు చెప్తా. చాలా ఊర్లలో రోడ్లు ఉంటాయి, మోటార్లు ఉంటాయి, కరెంట్ వచ్చిందని వచ్చింది. కానీ ఒక విషయం మీకు గుర్తు చేస్తున్నా, పెంబెట్ల రైతులు, రంగపేట రైతులు నీళ్ళ కోసం కొట్లాడుకున్న రోజులు ఉన్నాయా లేవా ఒక్కసారి గుర్తు చేసుకోండి. మరి ఈ 4 ఏళ్లకి ఎవరైనా కొట్లాడినరా ఒక్కసారి యాద్ చేసుకోండి. దానికి కారణం మీ దయతోటి గెలిచిన నేను, కేసీఆర్ గారి ఆలోచనకు అనుగుణంగా ఇక్కడ రంగపేట కాడ రోడ్డు కట్ చేసి తూంబెట్టిస్తే ఇవాళ అక్కడికి వెళ్ళి తుమ్మలకుంటకెళ్ళి నీళ్ళు వచ్చి మన పెంబెట్ల మత్తడి దుంకుతే కాంగ్రెస్ నాయకులు అడుతున్నారు. నడుతుంటే బురద అంటుతుంది, అడవిలో అంటారు, అంటే అది లేచిన రోడ్డు పోయినట్టు. కానీ ఆనాడు నీళ్లు లేని పరిస్థితి. ఇవాళ పంటలు పుష్కలంగా పడుతున్నాయి. వాగంతా నిండిపోతే ఉపాధి హామీలో మొత్తం సాఫ్ చేయించినాం. అట్లనే నిన్న మొన్నటి దానిక నిరుడు దానిక బ్రహ్మాండంగా చెర్ల నీళ్లుండే. కానీ నిన్న నేను మడలయ్య గుడికాడికి పోతే ఒక్కొక్కటి 3 కిలోల చేప ఇయ్యాలని కాడు ఉండుంటుంది. 3 కిలోల చేప నీళ్లు లేక చచ్చిపోయాడు పడి ఉంటే గంగపుత్రులు కొన్ని పట్టుకపోయి ఎంత బాధాకరం చెప్పండి. ఎంతటి బాధ. ఇది కళ్ళార కనబడ్డది. నేను నిన్న పొద్దున పోతే నిన్న కోనాపూర్ అనువల్ల గుడికాడికి వచ్చి ఆడికి పోయినా. అటెందుకు అడిగితే చెప్తాను, నా ఇంట లచ్చకపేట సర్పంచ్ ఉండ్రి, మీరు పెట్టించిన మొన్న తీస్తే ఆఖరి తడి పొలాలు మారినాయి, వాళ్ళకి వచ్చి కొద్దిగా పోషంపేట చెర్లకు ఇవి నీళ్ళు వచ్చినాయి ఆఖరి తడిలా అన్నారు. మరి ఇదే పరిస్థితి గతంలో ఉండేనా? 4-5 ఏళ్ళు కేసీఆర్ వచ్చినాక ఉండేనా? ఈ కాంగ్రెస్ వచ్చింది, వాళ్ళు తెచ్చారు. ఇట్లానే ఉంటే వివిధ పదవులలోకి వెళ్ళి ఏ విధంగా ముందుకెళ్ళిండో అదే విధంగా సంజయ్ గారు కానీ, రాజశంగౌడ్ గారు కానీ, దా వసంత గారు కానీ మేమందరం కూడా అనేక పదవులతో ముందుకెళ్ళినాం. ఈ ప్రాంత అభివృద్ధి కొరకు నిరంతరం పాటుపడ్డాం. అధికార పక్షంగా పనిచేస్తున్నాం, ప్రతిపక్షంగా పనిచేస్తున్నాం. కోరేటువంటిది 3 సార్లు ఎమ్మెల్యే గెలిచినటువంటి 3 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలలో ఆర్మూర్లో, బాన్సువాడలో, నిజామాబాద్ రూరల్లో గెలిచిన అనుభవం ఉన్నటువంటి బాజిరెడ్డి గోవర్ధన్ అన్న యువకులలో యువకునిగా, పెద్దవాళ్లలో పెద్దవానిగా, తలలో నాలుకగా ఉండే సమస్యల పట్ల అవగాహన ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు, జడ్పీ చైర్పర్సన్ గారు, స్థానిక నాయకత్వాన్ని కలిసిమెలిసి ఉండి గతంలో ఏ విధంగా అయితే ఇక్కడ సమస్యల పరిష్కారం పాటుపడ్డామో తిరిగి మళ్ళీ మీ అందరం కూడా మీకు సేవ చేస్తామని చెప్పని కేసీఆర్ గారు పంపించినటువంటి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నను జగిత్యాలలో సంజయ్ గారికి ఏ విధంగా అయితే భారీ మేరతో గెలిపించినామో అదే విధంగా భారీ మేరట్ ఇవ్వాలని చెప్పని మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాను. కారు గుర్తుకే